అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరికీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. చాలా రోజుల తర్వాత నా హెయిర్ స్టైల్ చూసి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లాంగ్ హెయిర్ చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ నుంచి ఫాలో చేస్తే స్టార్టింగ్లో ఇంత పెద్ద హెయిర్ ఉంటుండే, ఒక పోనీటైల్ ఉంటుండే, మొత్తం బైకర్ వైబ్ ఉంటుండే. ఇప్పుడు బైకర్ వైబ్ నుంచి ఫ్యామిలీ మ్యాన్ వైబ్ అయిపోయింది. బట్ ఎనీవేస్, అయితే ఈరోజు బ్లాగ్ ఏంటంటే, సో మనం కరెంట్లీ ఈరోజు ఒక బైక్ టెస్ట్ రైడ్ చేయడానికి వెళ్తున్నాం. వెరీ రీసెంట్గా మార్కెట్లో వచ్చింది. అండ్ వెరీ రీసెంట్గా మార్కెట్లో రాగానే అందరి కళ్ళన్నీ దానిపైనే ఉంటాయి, దాని గురించే వినాలనుకుంటారు. సో దాని గురించే మాట్లాడదామని చెప్పి వెళ్తున్నాం. ఫస్ట్లీ చాలామంది నన్ను టెంప్ట్ చేస్తున్నారు అనమాట, బైక్ చాలా మంచిగా ఉందని చెప్పి. సో కొత్త బండి ఏది వచ్చినా సరే అందరూ ఒపీనియన్ ఎట్లుంటే మంచిగా ఉందని చెప్పి అనుకుంటారు. బట్ మనం రియల్గా అక్కడికి వెళ్ళి ఆ బండిని నడిపించి ఎలా ఉంది ఏం సంగతి అనేది కనుక్కుందాం. పదండి. సావిత్రిని తీసి కూడా మస్తు రోజులైంది. ఈరోజు మార్నింగే నేను సావిత్రిని తీసుకొని ఒక చిన్న డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటే దానికోసం పోయి వచ్చిన. ఆ డాక్యుమెంటేషన్ పని కూడా అయిపోయింది. సావిత్రిని తీసాం, టెస్ట్ రైడ్ చేయడానికి వెళ్దాం. సో ఏ బైక్ ఏం సంగతి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా మొత్తం బ్లాగ్ చూడండి. అండ్ ఇక్కడ చూడడం స్టార్ట్ చేస్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, రైడ్ విత్ విజయ్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇగో ఎప్పుడు పెట్రోల్ ఓపించినా కూడా నాకు గుర్తులేదు, కొట్టుకుంటుంది. ఇది పొద్దున 84 ఉండే 60కి వచ్చింది. ఇది యాక్యురేట్ లేదు, రప్ప దిగిపోతుంది. అది చెప్తుందన్నమాట పెట్రోల్ తొందరగా కొట్టించుకో అని చెప్పి. ఐ గెస్ కెమెరా యాంగిల్ ఓకే అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఓకే కాకపోతే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, దాన్ని బట్టి మనం చేంజ్ చేసాం. దీనిలో ఈ మైక్లో ఇంకొక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. అంటే ఇప్పుడు నేను డీజే కెమెరా యూజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు బయట ఎవరైనా మాట్లాడుతారు అనుకోండి, వాళ్ళ సౌండ్ వినిపించదు అసలు. ఎక్కువ మెల్లే ఎక్కువ, కాళ్ళకి దెబ్బలు తలిచుకోకు. అమ్మో. ఈ హిమాలయన్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, విత్ పిలియన్ కూర్చుంటే పిలియన్ వెనకాల కూర్చోగానే సీట్ అంతా ఇట్లా కూర్చుని పోతుంది మొత్తం. సో బేసిక్గా హిమాలయన్ 450కి ఇంజన్కి రేడియేటర్ ఉంటుంది అనమాట. అయితే దీంట్లో ఈ ఇంజన్ ఏంటంటే లిక్విడ్ కూల్డ్. అండ్ దీని హీట్ డిసిపేషన్ ఉంటుంది కదా, అంటే ఇట్లా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఇంజన్ హీట్ని తగ్గిస్తూ ఉంటుంది. కానీ ఆ వేడి గాలిని సీదా తీసుకొచ్చి కాళ్ళ మీద వేస్తుంది, స్ట్రైట్గా కాళ్ళ మీద. ఇక్కడ కాళ్ళు అయితే ఎండ కంటే ఈ గాలి తగిలి కాళ్ళు మొత్తం మండిపోతున్నాయి. అబ్బా, కొంచెం గ్యాప్ ఉంది అంతే ఆ మధ్యలో, ఆ షూకి ఇంకా సాక్స్కి కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఎగ్జాక్ట్ ఆ గ్యాప్లో గాలి తగులుతుంది దేవుడా. అండ్ అంబియంట్ టెంపరేచర్ చూడండి, ఇక్కడ 47 degrees, 46 degrees. హైవే మీద అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక మనం సిటీలో ఇంకా మెల్లమెల్లగా నడిపిస్తే ఇంజన్ ఇంకా దారుణంగా హీట్ అవుతుంది. కానీ లక్కీలీ ఇది లిక్విడ్ కూల్ కాబట్టి సరిపోయింది. లిక్విడ్ కూల్ లేకపోతే మాత్రం అయిపోయింది ఇంజన్ పని. ఓకే, ఇదేనా ఏప్రిలియా? అరే పోగానే ఉంది కదా, టెస్ట్ రైడ్ ఇస్తున్నట్టు అందరికీ. ఓకే, ఇదే టీజీ రిజిస్ట్రేషన్. ఓకే, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ పెద్ద మార్పు. TG 07 ఏప్రిలియా రేసింగ్, ప్యూర్లీ రేసింగ్ మోటార్ సైకిల్. ఓ లోపల కూడా ఉంది కదా. ఈ పార్కింగ్ ఎడ పెట్టాలో బండి? రోడ్డు పైనేనా? అక్కడ ముంగడ పెడతా. అబ్బో, ఈ రోడ్డు పైన బండి మనం ఇక్కడ పెట్టి లోపల షోరూమ్ లోపల పోయి బండి చూసి వచ్చే లోపల నా బండి అగ్నిగోళంలా అయిపోతుంది నా బండి. ఇది మన హిమాలయన్, అదేమో ఏప్రిలియా 400. చలో వెళ్ళి చూద్దాం నా లోపలికి వెళ్ళి. వీలైతే టెస్ట్ రైడ్ కూడా చేద్దాం మనం ఇప్పుడు. ప్లీజ్ డోంట్ సెట్ ఆన్. కలర్ మస్తు ఉంది, కలర్, అపియరెన్స్, రోడ్ ప్రెజెన్స్ బాగుంది. సో వెరీ ఎక్సైటింగ్ మోటార్ సైకిల్ ఇప్పుడు మన దగ్గర ఉంది. ఏప్రిలియా వరల్డ్స్ టైటిల్, ఇది ఏప్రిలియా 54 వరల్డ్స్ టైటిల్ అండ్ ఏప్రిలియా రేసింగ్. సో ఏప్రిలియా గురించి ఎంతమందికి తెలుసో కింద కమెంట్స్ చెప్పండి. ఏప్రిలియా ఈజ్ ఏ కంప్లీట్లీ రేసింగ్ స్పెక్ మోటార్ సైకిల్ అనమాట. ఇప్పటిదాకా ఇండియాలో వీళ్ళది ఓన్లీ ఏప్రిలియాది స్కూటర్ ఉంది 150cc. ఇప్పుడు బిగినర్స్కి కూడా రేసింగ్ బైక్ అందించడానికి 450cc సెగ్మెంట్లో ఈ మోటార్ సైకిల్ని లాంచ్ చేసారు. సో దీని ఎగ్జాస్ట్ నోట్ మళ్ళీ విందాం మనం. ఫస్ట్ అయితే దీన్ని నడిపిద్దాం. సో ఈ మోటార్ సైకిల్ ఏదైతే ఉందో మిడ్ లైన్ సెగ్మెంట్ అనమాట. లైక్ ఎట్లా అంటే మిడ్ బైట్ సెగ్మెంట్స్ 400cc సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉంది. కాకపోతే 450cc, కానీ ఇది ప్యారలర్ ట్విన్ సిలిండర్ ఇంజన్, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్
4 వాల్వ్స్ అండ్ దీని దీని పవర్ అయితే ఉందో 46 హార్సెస్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 43 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా అంటే చాలా చాలా రెస్పాన్సివ్ ఉంది బైక్. సో ఫస్ట్ ఇంప్రెషన్ బైక్ మీద కూర్చోగానే నాకు అనిపించింది ఇది రేస్ రైడింగ్ మోటార్ సైకిల్. అండ్ ఈ మోటార్ సైకిల్ డిజైన్ కానీ ఈ మోటార్ సైకిల్ ఎర్గనామిక్స్ కానీ. మనం ఇక్కడ యూటర్న్ చేసుకుందాం, ముంగట మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది. మోటార్ సైకిల్ కాబట్టి అది కూడా ట్రాక్ రెడీ మోటార్ సైకిల్ కాబట్టి దీనిలో ట్రాక్షన్ కంట్రోల్స్ ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్స్తో పాటు 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో ఆ రైడింగ్ మోడ్స్ అన్నిటి మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా రోడ్, ఇకో, రెయిన్ 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి అండ్ ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు ఇది దీని TFT డిస్ప్లే. ఇక్కడ TFT డిస్ప్లేలో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, స్పోర్ట్స్ మోడ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఫ్యూయల్ ఇండికేషన్ కనిపిస్తుంది, టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది అండ్ క్లాక్ లేదా దీంట్లో? ఎస్, క్లాక్ కూడా ఉంది. 2:54 టైం అవుతుంది అండ్ ఇంజన్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది. నాకు తెలిసి ఇది ambient టెంపరేచర్ అనుకుంటా, 42 degrees చూపిస్తుంది. క్రేజీ, మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మోస్ట్ థింగ్ మోటార్ సైకిల్ మీద కూర్చోగానే చెప్పినట్టు రేస్ రెడీ మోటార్ సైకిల్. అండ్ ఇదేంటంటే నార్మల్గా ఇప్పుడు మనం ఇట్లా టైట్ టర్నింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా మనం టర్న్ చేయలేం బికాస్ దీని ట్యాంక్ మన చేయికి అడ్డం వస్తుంది. ఓకే దిస్ బికాస్ ఇట్స్ ఎ రేస్ మోటార్ సైకిల్ కాబట్టి దీన్ని మనం లీన్ చేయాలి. ఇట్లా హ్యాండిల్ని మొత్తం టర్న్ చేసి మనం టర్న్ చేయాలంటే వీలు కాదు. అండ్ ఫస్ట్ ఎవర్ మోటార్ సైకిల్ టెస్ట్ రైడ్. చాలా మోటార్ సైకిల్ టెస్ట్ రైడ్లలో స్పీడోమీటర్ పనిచేయదు, దీనిలో స్పీడోమీటర్ పనిచేస్తుంది. వెల్ డన్ అప్రిలియా, ఫస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు మనం మన ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఈ మోటార్ సైకిల్ మంచిగా పవర్ఫుల్గా ఉంది. దీని పవర్ ఓపెన్ చేద్దాం. బ్రో ఒకసారి పట్టుకొని కూర్చో, మంచిగా పట్టుకొని కూర్చో. ఓకే, సో జస్ట్ కొంచెం అట్లా ఈ ట్రాఫిక్లో మనం ఓపెన్ కూడా చేయలేము, కొంచెం ఖాళీ రోడ్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందని నాకు తెలుస్తుంది. అండ్ ప్యారలల్ ట్విన్ సిలిండర్ కాబట్టి దీని ఎగ్జాస్ట్ నోట్, దీని ఇంజన్ నోట్ సెక్సీ ఉంది, నాకైతే మస్తు నచ్చింది. ఎగ్జాస్ట్ అలాంటిది ఏం పెట్టకుండానే మంచి తంపు ఉంది. ఓకే, అండ్ ఈ మోటార్ సైకిల్ ఏంటంటే మనకి క్విక్ షిఫ్టర్ అండ్ స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ కూడా ఉంది. క్విక్ షిఫ్టర్ ఏంటంటే మనము క్లచ్ లేకుండానే గేర్ని మనం అప్ షిఫ్ట్ చేయొచ్చు. రేస్ మోటార్ సైకిల్ కదా, టైం సేవ్ చేయడానికి. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ ఇది. అండ్ దీనిలో పవర్ 46 హార్సెస్ ఉంది. ఆల్మోస్ట్ 46 హార్సెస్ మనకి ఎట్లయితే డెలివరీ చేస్తో బైక్ అంతే డెలివరీ చేస్తుంది. ఫుల్లీ అగ్రెసివ్ పవర్ అయితే లేదు, కొంచెం బండి అయితే స్ట్రగుల్ అవుతుంది. మనము థ్రాటల్ ఓపెన్ చేయగానే నేను అనుకున్నా జప్పని ఇట్లా గుంజుకుంటూ పోతుందని చెప్పి, బికాజ్ నేను ఆల్రెడీ 1000cc 650cc మోటార్ సైకిల్స్ నడిపించినా కాబట్టి ఐ నో ఆ పవర్ డెలివరీ ఎట్లుంటుంది అన్నది. సో క్వైట్ ఓకే బికాజ్ ఇది మిడ్ లైన్ సెగ్మెంట్ కదా, సో మరీ అంత లేజీ ఉండదు, మరీ సూపర్ పవర్ఫుల్ ఉండదు, ఓకే ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ప్యారలల్ ట్విన్ కాబట్టి బండి ఇంజన్ అనేది స్ట్రెస్ తీసుకుంటలేదు. పవర్ డెలివరీ చేసేటప్పుడు చాలా ఈజీగా డెలివరీ చేస్తుంది. బ్రేకింగ్ ఈజ్ రియలీ అమేజింగ్, మచ్ అప్రిషియేటెడ్. రేసింగ్ మోటార్ సైకిల్ బ్రేక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో బ్రేక్స్ కూడా ఫ్లోటింగ్ బ్రేక్స్ ఉన్నాయన్నమాట. మోటార్ సైకిల్ ఏది లాంచ్ అయినా సరే మనం నడిపాగానే మనం ఏమంటామంటే వావ్ ఈ మోటార్ సైకిల్ సూపర్ ఉంది అది ఇది అంటాం. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కొత్త మోటార్ సైకిల్ కాబట్టి మనం సడన్గా అదంతా అంటాం, కానీ ఈ మోటార్ సైకిల్ నాకు తెలిసి ఈ ట్రాఫిక్ కండిషన్స్లలో మనకి అంత సెట్ కాదు అని చెప్పి నా ఒపీనియన్. బికాజ్ ఇది కంప్లీట్లీ రేస్ ట్రాకే, దీన్ని తీసుకుపోతే రేస్ ట్రాక్ మీద ఎక్కాల్సిందే. ఈ చిన్న స్ట్రెస్లో కూడా హీట్ డిసిపేషన్ ఏదైతే ఉందో అది నా కాళ్ళ మీద లైట్గా తగులుతుంది. అండ్ ఈ బండి మనం నడిపించేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, దీని మైలేజ్ మాత్రం మనం అడగొద్దు, ఎందుకంటే ఈ బండిలో ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ ఈ మోటార్ సైకిల్ వెయిట్ కూడా కర్వ్ వెయిట్ 175 kgs కర్వ్ వెయిట్. టర్నింగ్స్లో మాత్రం చాలా కష్టం, ఇట్లా చాలా ఈజీగా మనం తిప్పలేము టర్నింగ్ రేడియస్ ఉన్నా కానీ, బికాస్ రేస్ స్పెక్ కదా, దీని ట్యాంక్
షేప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మన ఇక్కడ ఈ చేతిలోకి తగులుతుంది ఇక్కడ. సో దీన్ని మనం లీన్ ఈజీగా చేయగలుగుతాం, టర్న్ చేయలేం. మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసాం బైక్ని. దెర్ ఈస్ నో డౌట్ బైక్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. 47 హార్సెస్ ఏవైతే 2 ఇంజన్లు డెలివరీ ఇస్తున్నాయో సూపర్ స్ట్రెస్ ఈజీగా, అసలు ఎట్లాంటి కొంచెం స్ట్రెస్ అవుతుంది కానీ చాలా ఈజీగా డెలివరీ ఇస్తుంది. సో ప్యారలల్ ట్విన్ ఇంజన్ కాబట్టి మనకి వైబ్రేషన్స్, 0 వైబ్రేషన్స్. ఫుడ్ పెక్స్ పైన వైబ్రేషన్స్ లేవు, ట్యాంక్ పైన వైబ్రేషన్ లేదు, హ్యాండిల్ పైన వైబ్రేషన్ లేదు. అండ్ మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు ఈ హ్యాండ్లింగ్ కూడా మనకి మంచి గట్టి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ప్లస్ దీని ముంగట 110 సెక్షన్ టైర్, వెనకాల 150 సెక్షన్ టైర్ వస్తుంది. అది కూడా మనకి కార్నరింగ్లో మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ బైక్ ఫుల్లీ గ్రౌండెడ్ ఇంకా ప్లాంటెడ్ ఉంది రోడ్ పైన. అండ్ దీని ఏరోడైనమిక్స్ ఏవైతే ఉన్నాయో, దీన్ని స్పెషల్లీ డిజైన్ ఇంకా ఏరోడైనమిక్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎయిర్ని అయితే ఎంత బ్యూటిఫుల్గా కట్ చేస్తుంది మోటార్ సైకిల్. అండ్ దానివల్ల మనం ఎప్పుడైతే స్పీడ్కి వెళ్తామో ఎయిర్కి అగెయిన్స్ట్కి వెళ్ళినప్పుడు మనకి స్పీడ్ అనేది, ఎయిర్ అనేది మనల్ని ఫేవర్ చేస్తుంటుంది అనమాట. మనం ఇంకా చాలా ఈజీగా బండి అనేది మూవ్ అయిపోతూ ఉంటుంది. ఒక సింపుల్ చెప్పాలంటే రాకెట్ లెక్క, రోడ్డు పైన అయినా సరే, ట్రాక్ పైన అయినా సరే. ఇండియాలో ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ లాంచ్ చేస్తే చాలామంది దీన్ని రేస్ పైన కాకుండా రెగ్యులర్గా మనకి రోడ్డు పైన నడిపిస్తారు. సో దానికి సెట్ అయ్యేలా కూడా దీన్ని లాంచ్ చేయాల్సిందే. కొంచెం బికాజ్ దీని టర్న్ రేడియస్ అయితే ఉందో చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా ఏప్రిలియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అందరికీ చాలా చిన్న షార్ట్ రైడ్ ఇస్తున్నారు. టెస్ట్ రైడ్ అయితే ఉందో చిన్న డిస్టెన్స్కి ఇస్తున్నారు, కానీ మనకు మాత్రం చాలా మంచి డిస్టెన్స్కి ఇచ్చారు. ఈ డిస్టెన్స్ అట్లీస్ట్ మనం కొంచెమన్నా ఈ బైక్ని అర్థం చేసుకొని మీకు చెప్పొచ్చు. అట్లీస్ట్ నాకు రైడ్ ఇంప్రెషన్స్ అన్న అర్థమైనాయి. ఎట్లా ఫీల్ చేస్తుంది బండి, థ్రాటల్ ఓపెన్ చేసినప్పుడు ఎట్లుంది బండి, సస్పెన్షన్ ఎట్లుంది, దీని బ్రేకింగ్ ఎట్లుంది అన్నది. సో బ్రేకింగ్, సస్పెన్షన్, సీటింగ్, హ్యాండ్లింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బండివి. సో దాని గురించి అన్డౌటెడ్లీ ఇట్స్ ఏ రేస్ ప్యాక్ మిషన్ కాబట్టి అన్డౌటెడ్లీ 100/100 ఇచ్చేయచ్చు దీనికి. కాకపోతే చిన్న నేను చెప్పినా కదా, లైక్ టర్న్ రేడియస్ చాలా కష్టం. ఎక్కడైనా టైట్ టర్నింగ్ సిచ్యువేషన్స్ ఉంటే మనం ఇక్కడ టర్న్ చేయలేం. అండ్ మొత్తం రేస్ ప్యాక్లా మోటార్ సైకిల్ లాంచ్ చేసింది కాబట్టి డైలీ ట్రాఫిక్లో మనం దీన్ని నడిపేయలేం. డైలీ ట్రాఫిక్లో దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అండ్ గేర్స్ కూడా దీనిలో స్లిప్పర్ క్లచ్ ఉన్నా కానీ గేర్స్ కొంచెం హార్డ్గా పడుతున్నాయి. పుల్ కూడా లైక్ ఫస్ట్ గేర్లో మనం ఎప్పుడైతే ఇనిషియల్గా పుల్ చేస్తున్నామో ఫుల్ పవర్ఫుల్ ఉంది. అసలు 46 హార్సెస్ కాదు కదా, 60 హార్సెస్ అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది. కానీ ఎప్పుడైతే హయ్యర్ గేర్స్ ఉంటామో మనము అప్పుడు పుల్ చేసినప్పుడు మాత్రం కొంచెం బండి స్ట్రెస్ అవుతుంది. ఇది మోడ్ స్విచ్ అనమాట. ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా రెయిన్, స్పోర్ట్, ఈకో. అండ్ దీనిలో మనకి ట్రిప్ డీటెయిల్స్ ఉన్నాయి, మోటార్ సైకిల్ డీటెయిల్స్ మంచిగా ఉన్నాయి. స్విచ్ గేర్స్ కూడా లైక్ 400cc అని చెప్పి ఈ స్విచ్ గేర్స్ని కూడా కాంప్రమైజ్ చేయలేరు. ఆ క్వాలిటీ అనేది ఏప్రిలియా రేసింగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు. నైస్ టైట్ స్టాండ్, డజన్ లుక్ లైక్ ఏప్రిలియా. నార్మల్ చిన్న ఏదో వేరే బండి దాని లెక్క కనిపిస్తుంది, కొంచెం మంచిది తీయాల్సింది. సో ఏప్రిలియా రేసింగ్ ఆర్ఎస్ ఫుల్లీ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ 457. సో ఈ ఇంజన్ కూడా ఏదైతే ఉంది కదా, ప్యారలల్ ట్విన్ ఇంజన్, నేను నడిపించినప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అవన్నీ ఖతర్నాక్ ఉన్నాయి. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇంజన్ చూడండి, ఇంజన్ ఇంకా స్వింగ్ ఆర్మ్ ఇంకా దీని ఫుట్ పెక్స్ ఇక్కడ కనెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇంజన్ ఉంది కదా, ఇంజన్ది చేంబర్ ఏదైతే ఉందో దానికి చిన్న చేంబర్ ఒక అటాచ్మెంట్లా ఉంది, ఇక్కడ ఇవన్నీ కనెక్ట్ చేశారు. అండ్ దీనికి నార్మల్గా రేసింగ్ మోటార్ సైకిల్స్కి ఇక్కడ చిన్న ఫ్లిప్ వస్తుంది, ఆ ఫ్లిప్ కూడా మిస్సింగ్ ఉంది. ఆ ఫ్లిప్ వేస్లో ఇక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ది గార్డ్ ఇచ్చారు అనమాట, మేబీ వెయిట్ రిడక్షన్ కోసం. సో ఈ బండి గురించి సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే రేసింగ్ చేయాలనుకుంటున్నారో రేసింగ్కి పర్ఫెక్ట్ బండి. ఇక్కడ ఎవ్రీడే ట్రాఫిక్లో నడిపడానికి అయితే ఈ బండి సెట్ కాదు. అండ్ వాళ్ళు దానికోసమే ఆ పర్పస్ఫుల్గానే ఈ మోటార్ సైకిల్ని లాంచ్ చేసారనమాట, కంప్లీట్లీ రేసింగ్ ఓరియంటెడ్. అండ్ దీని యాక్సెసరీస్ లైక్ ఇప్పుడు దీనిలో స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ లేదు, క్విక్ షిఫ్టర్ యాడ్ చేసుకోవచ్చు. 27,000 రూపీస్ యాక్సెసరీ. అదొకటే కాదు, చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. ఆ యాక్సెసరీస్ అన్నీ కూడా మనం మళ్ళీ అడిషనల్గా తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ ప్రైస్
4,95,000 ఉంది ఆన్ రోడ్ ప్రైస్. కానీ ఇంకో 1 మంత్లో 1,00,000 రూపీస్ దాకా పెరగవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో 10,000 రూపీస్ బుకింగ్ అమౌంట్ ఉంది, 2 months వెయిటింగ్ పీరియడ్ ఉంది. అండ్ మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నా కానీ ఎప్పుడైతే మీకు బండి డెలివరీ ఇస్తారు కదా అప్పుడు ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ అప్లికేబుల్ అంట. నాకైతే బండి బాగా అనిపించింది, చూడడానికి నడపడానికి అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ రేసింగ్ ఓరియంటెడ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. అందరు తీసుకొని అందరు నడిపించేలా లేదు, ఓన్లీ రేసింగ్కి తీసుకోవేటోళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. అదనమాట సంగతి. పదండిగా ఇంటికి వెళ్దాం. కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన. ఇది బ్రేక్ ప్యాడ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ ఏదో బ్రేక్ ప్యాడ్స్ ఇస్తున్నాడు. మనం రేసింగ్కి కావాలంటే రేసింగ్వి బ్రేక్ ప్యాడ్స్ పెట్టించుకోవచ్చు. అది అడిషనల్ 9,000 8,000 ఉంటుంది. అది ఓవరాల్గా అంటే మార్కెట్లో ఏదైనా బండి తీసుకొస్తే దానిలో 2 వేరియంట్స్ తీసుకురావాలి. ఒకటి రేసింగ్కి, ఇంకోటేమో ఎవ్రీడే యూస్కి. బికాజ్ ఎప్రిలియా బండి ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఏ ఇంటెన్షన్తో లాంచ్ చేసినా కానీ బేసిక్గా నేను కస్టమర్ ప్రాస్పెక్టివ్లో మాట్లాడుతున్నా. కన్స్యూమర్స్ ఎట్లుంటారు అంటే వాళ్ళు ఎవ్రీడే కూడా యూజ్ చేయాలని చెప్పి అనుకుంటారు. ఒక రేసింగ్ మోటార్ సైకిల్ని కాలేజ్కి తీసుకోవచ్చు, ఆఫీస్కి తీసుకోవచ్చు. సో డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తారు. ఆ డిఫరెంట్ పర్పస్ని సర్వ్ చేసేలా ఉండాలి. అట్లుంటే మంచిగా ఉండాలి నాకు అనిపించింది. అట్లా లేదు, అందుకే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది మోటార్ సైకిల్. సో ఇప్పుడు ఎప్రిలియా 457 గురించి మాట్లాడాలంటే ఫస్ట్లీ 2 గుడ్ పాయింట్స్. వన్ థింగ్ ఏంటంటే ఇండియాలో రేసింగ్ని ప్రమోట్ చేయడానికి ఈ మోటార్ సైకిల్ లాంచ్ చేశారు. సెకండ్ థింగ్ ఏంటంటే రేసింగ్ అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా ఈ బండి తీసుకొని రేస్ ట్రాక్కి వెళ్ళిపోవచ్చు. డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు రేసింగ్ గురించి లాంచ్ చేశారు కరెక్టే. ఇప్పుడు నేను వాళ్ళని ఏం అడగాలనుకుంటున్నా అంటే ఇండియా లాంటి కంట్రీలో ఎవరైనా సరే ఒక మోటార్ సైకిల్ కొనాలనుకుంటే 5 lakhs పెట్టి మోటార్ సైకిల్ కొని దాన్ని రేసింగ్కి తీసుకోవాలనుకుంటే అది కొంతమంది వల్లనే వీలవుతుంది. అందరూ రేసింగ్ నేర్చుకోవాలి, అందరూ రేసింగ్ చేయాలి అంటే వీలు కాదు. ఇది మళ్ళీ మిడ్ లైన్ సెగ్మెంట్. ఆల్రెడీ మిడ్ లైన్ సెగ్మెంట్లో ఎన్ని మోటార్ సైకిల్స్ అయిపోయినాయి. ప్రతి ఒక్క బ్రాండ్లో ఒక మిడ్ లైన్ సెగ్మెంట్ మోటార్ సైకిల్ ఉంది. అంటే 400cc ప్రతి ఒక్క బ్రాండ్లో ఉంది. మీరు తీసుకోండి, హీరో తీసుకోండి, హీరో దగ్గర ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్లో 2 ఉన్నాయి, ట్రాంఫ్లు ఉంది, బజాజ్లు ఉంది, ఇంకేమున్నాయి చెప్పండి. ఇంకా మీరు కింద కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు టీవీఎస్లో కూడా ఉంది, కేటీఎంలో కూడా ఉంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కవర్ చేసేసినాం మనం. ఇప్పుడు బజాజ్లో కూడా రాబోతుంది. బజాజ్ ఆల్రెడీ డామినర్ ఉంది, ఇప్పుడు పల్సర్ 400 కూడా రాబోతుంది. సో ఈ మిడ్ లైన్ చాలా క్రౌడెడ్ అయిపోయింది. సో దీనిలో నన్ను అడిగితే 2 మోటార్ సైకిల్ లాంచ్ చేయాల్సింది. ఒకటి అందరికీ యూస్ఫుల్ ఉండేలాగా. అండ్ ఇండియాలో లాంచ్ చేసేటప్పుడు ప్రైస్ అనేది వెరీ క్రూషియల్ పాయింట్ అనమాట. ఇంత ఎక్స్పెన్సివ్ మోటార్ సైకిల్ ఉంటే కొనడానికి చాలామంది వెనకకు ముందుకు అవుతారు. అండ్ వాళ్ళ ఇంటెన్షన్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ మోటార్ సైకిల్ ఓన్లీ ఒక రేస్ ఓరియంటెడ్ మోటార్ సైకిల్, అందరి కోసం కాదు, రెగ్యులర్ ఆడియన్స్ కోసం కాదని చెప్పి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ఈ మోటార్ సైకిల్ని లాంచ్ చేసారు. సో మీ ఒపీనియన్ ఏంది? ఒకవేళ మీరు రేసింగ్ నేర్చుకోవాలనుకుంటే 5 lakhs పెట్టి మోటార్ సైకిల్ కొని దాన్ని రేస్ ట్రాక్ మీరు తీసుకెళ్తారా, లేకుంటే వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ చూస్తారా? మీరేమనుకుంటారు యాజ్ ఏ జనరల్ ఆడియన్స్? మీరు నాకు కింద కామెంట్స్ చెప్పండి. సో గైస్ అదనమాట ఈ డీటెయిల్ బ్లాగ్ ఎప్రిలియా గురించి. నాకైతే మోటార్ సైకిల్ బాగా నచ్చింది, కానీ కొన్ని అప్ సైడ్ డౌన్ సైడ్స్ రెండు ఉంటాయి. రెండుని యాక్సెప్ట్ చేయాలి. ఓకే నచ్చింది, కొన్ని పాయింట్స్ నచ్చలేదు. సో నచ్చిన పాయింట్స్ ఏంటి, నచ్చని పాయింట్స్ ఏంటి అన్నది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్లో ఫస్ట్ టైం వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. రైడ్ విత్ విజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.